గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ1 న్యూస్ బులెటిన్. నీలం తుఫాను సృష్టించిన బీభత్సాన్ని ముఖ్యమంత్రి స్వయంగా చూశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన సీఎం ఏరియల్ సర్వేలో వరద బీభత్సాన్ని అంచనా వేశారు. బాధితులకు ఆపన్న హస్తం అందించారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తుఫాను కారణంగా మరణించిన 29 మంది కుటుంబాలకు ₹1,50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు ముఖ్యమంత్రి కిరణ్. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఇళ్లు కోల్పోయిన వారిని ఇందిరా ఆవాస్ యోజన ద్వారా ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని, రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. సహాయక చర్యల కోసం అత్యవసర నిధులను వాడుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. తక్షణ చర్యల కోసం అవసరమున్న అంశాల్లో కాంపన్సేషన్లో కానీ లేక ఎమర్జెన్సీ వర్క్స్లో ఫండ్స్ ఖర్చు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంచనా వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం సహాయంగా తీసుకొని నష్టపోయిన రైతులకు సహాయం అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ముందరకు వస్తుంది. నీలం తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 4 జిల్లాల్లో పర్యటించారు. హైదరాబాద్ నుండి బయలుదేరిన కిరణ్ కృష్ణా జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. బుడమేరు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం హైపవర్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. బుడమేరు వల్ల వచ్చిన సమస్యను శాశ్వత పరిష్కార మార్గం చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడే ఇరిగేషన్ మినిస్టర్ గారు కానీ లేక అధికారులు, చీఫ్ ఇంజనీర్ వారు కూడా ఉన్నారు. దాన్ని శాశ్వత పరిష్కార మార్గం చూపించేదానికి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా త్వరలో హై పవర్ కమిటీ కూర్చొని దాన్ని పరిష్కార మార్గం చూపించేదానికి, శాశ్వతంగా ఇటువంటి సమస్య బుడలేరు నుంచి రాకన్నా చేసేదానికి చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అటు నుండి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం చేరుకున్న సీఎం రోడ్డు మార్గంలో దమ్ముపేట మండలంలోని పలు గ్రామాలను సందర్శించారు. వర్షాలతో నష్టపోయిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అదే ప్రాంతంలో చనిపోయిన 2 కుటుంబాలకు సీఎం ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా చేరుకున్న సీఎం పీసీసీ చీఫ్ బొత్సతో కలిసి తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ప్రాంతంలో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాలపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. వెంటనే కౌలు రైతులకు ప్రయోజనం కలిగే విధంగా పంట నష్టంపై అంచనాలు తయారు చేసి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. ఎర్రకాలువ ముంపు విషయంలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ నందమూరు ఎక్విడక్ట్ దగ్గర రైతులు ధర్నా నిర్వహించారు. దీంతో కాలువను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. అనంతరం సీఎం తూర్పుగోదావరి జిల్లా తుని వెళ్లారు. జిల్లాలో వరద నష్టాన్ని ఎదుర్కోవటానికి పార్టీలకు అతీతంగా నాయకులు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. జిల్లాలో 3.5 లక్షల ఎకరాల పంట దెబ్బతిన్నదని, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే జిల్లాలోని రెల్లిపేటని మాత్రమే సందర్శించిన సీఎం సమయాభావం వల్ల సీతారామపురంలో పర్యటించలేదు. కృష్ణా జిల్లా పర్యటన తర్వాత ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా విశాఖ చేరుకున్న సీఎం వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఆర్థిక సాయం ప్రకటించారు. దేనికైనా రెడీ సినిమాను నిషేధించాలని నటులు మోహన్ బాబు, మంచు విష్ణులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణ సంఘం రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించింది. హైదరాబాద్ ఖైరతాబాద్ చౌరస్తాలో ర్యాలీగా వస్తున్న బ్రాహ్మణులను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ప్రభాకర్, టీడీపీ నేత సుధీష్ రాంబొట్ల, టీఆర్ఎస్ నేత సుమలత శర్మ తదితరులు అరెస్టైన వారిలో ఉన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు బ్రాహ్మణులు. తీసుకెళ్లి మీ పీఠం కదిలిస్తాం ఎవరుకుంటున్నారు. మీరు నేరస్తులను అరెస్ట్ చేయకుండా
చర్యలను తీసుకోకుండా కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తూ న్యాయసమ్మతంగా మా పోరాటాలని మీరు ఇలాగా అరెస్టులు చేస్తూ పోలీసు దూరంతో అరిచి మీ ధోరణి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మీరు కళ్ళు తెరిచి మోహన్ బాబుని అలాగే డైరెక్టర్ ని అలాగే సంబంధిత అందరినీ కూడా మీరు వెంటనే అరెస్ట్ చేయాలి. కోర్టు డైరెక్టర్లు ఇచ్చినా కూడా మీరు అరెస్ట్ చేయకూడదని చెప్పి తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం. సాహసాన్ని సహనాన్ని ఒకే వ్యక్తిలో చూడడం చాలా అరుదు. అటువంటి స్ఫూర్తిదాయకమైన మహిళ ఈరోమ్ షర్మిలా చాను. మణిపూర్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ యాక్ట్ని రద్దు చేయాలని కోరుతూ 12 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆ ధీర వనితపై స్పెషల్ స్టోరీ. సిద్ధాంతాలు విలువలు మనిషిని నడిపిస్తాయి. అయితే వాటిని బతికించేది మాత్రం మనిషే. అలా తాను నమ్మిన సిద్ధాంతాన్ని బతికించుకోవడం కోసం అన్నపానీయాలు విడిచి శరీరం కృషించిపోతున్నా పోరాడుతోంది ఈరోమ్ షర్మిలా చాను. ఈరోమ్ షర్మిలా చాను మణిపూర్ ఉక్కు మహిళ. ఎక్కడో విసిరేసినట్టుండే మణిపూర్లో వెలుగు చూసిన ఆశాకిరణం. భద్రతా బలగాల బోట్ల కింద నలిగిపోతున్న ప్రజల కోసం వీధుల్లోకొచ్చిన సాహసి ఆమె. ఆమె పోరాటం బహుశా దేశంలో ఏ ప్రాంత ప్రజలకి అర్థం కానిది. ఆమె పోరాడుతోంది అవినీతికి వ్యతిరేకంగానూ ప్రత్యేక రాష్ట్రం కోసమో లేక స్వయం పాలన కోసమో కాదు, స్వేచ్ఛ కోసం, విముక్తి కోసం. అవును, స్వేచ్ఛ లేని ప్రజాస్వామ్యం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాకపోతే మరేంటి? అనుమానం కలిగితే అదుపులోకి తీసుకోవడం, పౌరుల్ని హింసించడం ఎంతవరకు సమంజసం? వారెంట్ లేకుండానే భద్రతా దళాలు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? కనిపించగానే కాల్చేయడం ఏ ప్రజాస్వామ్య నీతి? దేశంలో ఇంత భయానక పరిస్థితి మరెక్కడా లేదు, ఒక్క మణిపూర్లో తప్ప. భద్రతా దళాల ప్రత్యేకాధికారాల చట్టమని ఓ ఆటవిక చట్టం అక్కడ అమలవుతోంది. దీని ప్రకారం ఎలాంటి విచారణ లేకుండానే ప్రజల్ని బంధించే అధికారం సైన్యానికి ఉంది. అలా సైన్యం కొన్ని వందల మందిని పొట్టనబెట్టుకుంది, కొన్ని వేల మందిని జైళ్లలోకి నెట్టింది. అలాంటి వారిలో తోంబా ఒకడు. నేను నా షాప్లో ఉండగా నన్ను తీసుకెళ్లి లాఠీలతో చావుబాదారు. వాళ్ళకి ఏదో సమాచారం కావాలంటూ నన్ను కొడుతూనే ఉన్నారు. తలకిందులుగా వేలాడదీసి మొహం మీద నీళ్లు పోస్తూ విపరీతంగా హింసించారు. మణిపూర్లో భద్రతా దళాల ప్రత్యేకాధికారాల చట్టం ఏఎఫ్ఎస్సి అని ఎత్తివేయాలని ఈ ఐరన్ లేడీ ఏకంగా 12 ఏళ్లుగా పోరాడుతోంది. కొన్ని వేల మందిని తిరుగుబాటుదారులుగా, చొరబాటుదారులుగా ముద్రవేశారు. ఎంతో మంది యువకులు అదృశ్యమైపోయారు. వారిలో కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. నవంబర్ 2, 2000 ఇంఫాల్ ఎయిర్పోర్ట్. అస్సాం రైఫిల్స్ బలగాలు ఇంఫాల్ ఎయిర్పోర్ట్ కి దగ్గరలో బస్టాప్ లో నిల్చున్న 10 మంది స్థానికుల్ని కాల్చి చంపేశాయి. వీరిలో జాతీయ సాహస బాలల అవార్డు తీసుకున్న బాలుడు కూడా ఉన్నాడు. ఈ ఘటన షర్మిలలో ఆగ్రహాన్ని, ఆవేదనను కలిగించింది. భద్రతా దళాలకున్న విశేషాధికారాల చట్టాన్ని రద్దు చేయాలన్న డిమాండ్తో నవంబర్ 5, 2000లో నిరాహార దీక్ష మొదలుపెట్టింది. ఆ మర్నాడే ఆమెని ఆత్మహత్యాయత్నం కేసు కింద అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్కు ఆదేశించింది. అయినా ఆమె నిరాహార దీక్షను ఆపలేదు.
ప్రతి 15 రోజులకోసారి షర్మిలను కోర్టుకు తీసుకువెళ్తారు. ప్రతిసారి న్యాయమూర్తి అడిగే ప్రశ్న ఒక్కటే, నిరాహార దీక్ష ఆపుతావా అని. కళ్ళలో ఉన్న ప్రాణాలతో షర్మిల నవ్వి బయటకొచ్చేస్తుంది. ఆపను అన్న సమాధానాన్ని ఆమె కళ్ళు చెబుతూనే ఉంటాయి. అప్పట్నుంచి ఆమెను ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తూ కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నారు. అరెస్ట్ చేసిన నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉండడంతో ఈరోం షర్మిలకి గవర్నమెంట్ హాస్పిటల్లో ముక్కు ద్వారా బలవంతంగా ఆహారం అందిస్తున్నారు. హాస్పిటల్లో ఆమె ఉన్న వార్డ్నే జైలుగా మార్చేశారు. ఈ 12 ఏళ్లలో ఆమె మెతుకు ముట్టలేదు, చుక్క నీరు తాగలేదు. ఆమె బరువు ప్రస్తుతం 37 కిలోలు మాత్రమే. ఏనాటికైనా భారత ప్రభుత్వం తన ఆవేదన్ని, హక్కుల ఉల్లంఘనకి వ్యతిరేకంగా జరుగుతున్న తన పోరాటాన్ని గుర్తిస్తుందని షర్మిల ఆశాభావంతో ఉంది. ఆ ఆశే శ్వాసగా బతుకుతున్నారు. దశాబ్దానికి పైగా జరుగుతున్న ఆమె పోరాటాన్ని ఎందుకో మీడియా పెద్దగా పట్టించుకోకపోవడం షర్మిలనే కాదు, రాష్ట్ర ప్రజల్ని బాధపెడుతూ ఉంటుంది. షర్మిల చేస్తున్న పోరాటానికి గుర్తింపుగా ప్రపంచవ్యాప్తంగా చాలా అవార్డులొచ్చాయి. ఇవేవి ఆమెకు సంతోషం కలిగించలేదు. తన పోరాటం ద్వారా దేశంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించలేకపోయానన్నదే ఆమె బాధ. భద్రతా బలగాల చేతిలో స్థానికులు ఎలాంటి అగచాట్లు పడుతోంది, స్వేచ్ఛ ఎలా హరించుకుపోతోంది ఇతర రాష్ట్రాల్లోని వారికి అంతగా తెలీదు. ఎప్పుడూ నిఘా నేత్రం కింద, అది సొంత దేశంలో తుపాకీ నీడలో బతికిడ్చడం ఎవరి ఊహకి అందనిది. ఖచ్చితంగా చెప్పాలంటే అది బానిసత్వం కంటే నీచమైన పరిస్థితి. అన్నా హజారే పోరాటానికి లక్షల మంది జనం కదిలివచ్చారు. దేశమంతా ర్యాలీలు తీశారు. అన్నా టోపీలు పెట్టుకుని ఊరూరా తిరిగారు. తనని అన్నా హజారేలా కాకపోయినా తన పోరాటాన్ని అన్నా పోరాటంలో చూడమని షర్మిల వేడుకుంటోంది. ఒకటా రెండా 12 ఏళ్లు సంకల్ప బలంతో ఆకలి మంటలు చంపుకుంటూ లక్ష్యాన్ని తలుచుకొని పుష్కర కాలంగా అన్నపానీయాలు లేకుండా షర్మిల బతుకుతోంది. మణిపూర్ ప్రజల ఆకాంక్షను బతికిస్తోంది. ఆమె సాహసానికి వందనం చేద్దాం, ఆమె సహనానికి సలాం చేద్దాం. మనిషెప్పుడొక్కడేగా, తొలి అడుగెప్పుడొంటరేగా, తుది పోరుకు సిద్ధమైన తొలివాడిగా రారా. పట్టిన పిడికిలయ్యి, పోటెత్తిన సంద్రమయ్యి, నడినెత్తిన సూర్యుడయ్యి ఉద్యమించిలేరా.